గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానించుకుందాం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. పేతురు యోహానులు యేసుక్రీస్తు వారి శిష్యులు వారు చేస్తున్న పరిచర్యను చూసి, వారు బోధిస్తున్న వాక్యాలు చూసి, వాళ్ళ ద్వారా దేవుడు చేస్తున్న కార్యాలను చూసి ఆశ్చర్యపడ్డారట. ఎందుకట ప్రత్యేకంగా ఆశ్చర్యపడిందంటే, వారు విద్య లేని పామరులు కదా. ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు విద్య లేని పామరులను, ఏ టాలెంట్ లేని వారిని కూడా జనాలు ఆశ్చర్యపడు రీతిగా దేవుడు వాడుకుంటాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. మరి ముఖ్యంగా ఆయన పరిచర్యలో ఎన్నడూ నడవని త్రోవలో గ్రుడ్డివారిని నడిపించగల దేవుడు నిన్ను నన్ను ఆయన యొక్క సాధనాలుగా, ఆయన సేవకులుగా ఎందుకు వాడుకోలేడు? యేసుక్రీస్తు శిష్యులు అంటారు, ప్రభువా, జ్ఞానుల యొద్ద మమ్మల్ని మాట్లాడమని, అధికారుల యొద్దకు మమ్మల్ని నిలబెడితే మేము ఏం మాట్లాడగలమంటే, మాట్లాడేది మీరు కాదు, మీ తండ్రి ఆత్మ మీ నుండి మాట్లాడతారని మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో చెప్తున్నారు. దేవుని నామమునకు మహిమ కలగాలంటే దేవుడట జ్ఞానులను సిగ్గుపరచటానికి వెర్రివారిని ఎన్నుకుంటాడని అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 27వ వచనంలో 28వ వచనంలో ఉంటుంది. అందులో ఒక మాట ఉంటుంది, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు. వాళ్ళు అదే ఆశ్చర్యపడ్డారు. విద్య లేని పామర్లు కదా, మేమంటే బాగా ట్రైనింగ్ అయిన వారు కదా. అంటే ట్రైనింగ్ అయిన వారు, ధర్మశాస్త్రంలో గొప్ప జ్ఞానం ఉన్నవారు ఒక్కరిని రక్షించలేకపోతున్నారు. కానీ ఈ విద్య లేని పామర్లు ప్రసంగం చేస్తుంటే అట 5,000 మంది రక్షింపబడ్డారట అక్కడ. అప్పటికే సంఘం అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 13 చదివాం. పైన 4వ వచనం చూస్తే, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000. పురుషుల సంఖ్య 5,000 అంటే ఆ రోజుల్లో కనీసం ఒక భార్య ఉండేది ఒక్కొక్కరికి, కొంతమంది ఎక్కువ భార్యలు ఉండేవారు. ఇంకా అందరూ కలిస్తే చిన్నపిల్లలను కలిపిన, స్త్రీలు కలిపిన ఇంకెంత మంది ప్రభులోకి వచ్చారు. అది చూసి ఆశ్చర్యపోయారు. వారి ప్రసంగాలకి అనేకులు రక్షింపబడుతున్నారు. అప్పుడే పుట్టుకుంటూ వాడిని వారు స్వస్థపరిచిన విధానాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఎంత ఆశ్చర్యం ఏంటంటే, ఏ టాలెంట్ లేని వారు కదా. ఈవెన్ యేసు ప్రభు కూడా వాక్యాలు బోధిస్తున్నప్పుడు ఏంటండి, అక్కడ ఉన్న వారు ఏమన్నారంటే, యేసే వాక్యాలు విని, యోహాను సువార్త 7:15, యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువు కొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చునని చెప్పుకొనిరి. కనుక ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు చదువుకున్నావా లేదా, వాక్చాతుర్యం ఉందా లేదా, ఏ విధమైన బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా చూడడు. ప్రభువా నన్ను వాడుకో, ప్రభువా నన్ను దీవించు అన్నప్పుడు దేవుడు మన కన్నులకు ఆశ్చర్యం కలిగించే విధంగా, మనల్ని చూస్తున్న వారికి ఆశ్చర్యం కలిగించే విధంగా దేవుడు ఆయన నామ మహిమార్థంగా మనల్ని వాడుకుంటాడు. మన స్థితిగతులను హెచ్చిస్తాడు. మన ద్వారా ఆయన మహిమ తెచ్చుకుంటాడు. మన పని ఏంటంటే, యేసుక్రీస్తు చేతులకు మన జీవితాలను అప్పగించుకోవడమే. నా ఇచ్చన కాదు ప్రభువా, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాను, నన్ను కరుణించు ప్రభువా అని దేవుడు అడుగుతున్న పరిశుద్ధత, యథార్థత, ఆయన విశ్వాసము కలిగి ఉంటే దేవుడు ఎటువంటి వారినైనా ఆయనకు మహిమ తెచ్చుకునేలా వాడుకుంటాడు. మనల్ని చూసే వారికి ఆశ్చర్యం కలిగించేలా దేవుడు మనలను, అది పరిచర్యలో అయినా, వృత్తులో అయినా, వ్యాపారములైనా, చదువులో అయినా, మరి ఎందులైనా దేవుడు హెచ్చిస్తాడు, దీవిస్తాడు. యేసయ్య మీద ఆధారపడదాం. ఆయన ఆత్మ సహాయంతో ఉన్నతమైన స్థితికి హెచ్చింపబడదాం. యేసయ్యకే మహిమ తెద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితం నెరవేర్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విద్య లేని పామరులైనటువంటి యోహాను, పేతురు గారుల ద్వారా నీ పరిచర్య నువ్వు జరిపిస్తున్నప్పుడు ప్రజలందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. యేసయ్యా, నువ్వు ఏ విద్య చదువుకోకపోయినా, చదువు లేని ఈ వ్యక్తికి పాండిత్యం ఎక్కడి నుండి వచ్చిందని ఆశ్చర్యపోయారు. నీవంటే దైవ కుమారుడు కాబట్టి నీకు ఆ శక్తి ఉన్నదని మేము అనుకోవచ్చు. కానీ నీ శిష్యులను కూడా నీవు అటువంటి విధముగా నువ్వు ఏర్పరచుకుని
వారి ద్వారా నీ నామం మహిమ తెచ్చుకున్నాం. అదేవిధంగా ఈ రోజున మా జీవితంలో కూడా మాకన్నా జ్ఞానవంతులు, తెలివైన వారు, నాయనా అతిశయిస్తున్న వారు ఉండగా మేము దీనులముగా నీ పాదములు పట్టినప్పుడు వారికంటే మమ్మల్ని హెచ్చిస్తున్నందుకు స్తోత్రాలు. నీకు నమ్మకంగా మేము బ్రతికి ఏ గౌరవ ఘనత వచ్చినా అది మాది కాదు, అది నా ప్రభు అయిన యేసయ్యది అని నిన్ను మాత్రమే మహిమపరిచే జీవితం మాకు దయచేయమని, మా జీవితాన్ని నీకు మహిమార్థంగా మార్చమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు నామ మహిమార్థంగా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.